అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ లో టెక్నికల్ సమస్యలతో దాదాపు 2000 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. విదేశాలకు ఎమర్జెన్సీపై వెళ్తున్న ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఈ తిప్పలు తప్పలేదు. విమానాలు ఆగిపోవడంపై ఇండిగో సంస్థ క్లారిటీ ఇచ్చింది. టెక్నికల్ మెయింటెనెన్స్ సమస్యలు, ఎయిర్పోర్ట్లో రద్దీ కారణంగా 2 రోజులుగా తమ సర్వీసులో అంతరాయం తలెత్తిందని తెలిపింది. ఎటువంటి ఆటంకం లేకుండా సర్వీసులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రీఫండ్ చేస్తున్నామని ఇండిగో సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు నిలిచిపోయాయి. దాదాపు 1232 ఫ్లైట్స్ రద్దయ్యాయి. సిబ్బంది కొరతతో 755 విమానాలు, ఎయిర్ స్పేస్ పరిమితులతో 258 విమానాలు, ఏటీసీ సిస్టమ్ వైఫల్యంతో 92 విమానాలు రద్దు చేశామని ప్రకటించింది ఇండిగో సంస్థ. కొత్త ఎఫ్టీటీఎల్ నిబంధనలతో తీవ్రమైన పైలట్స్ కొరత ఏర్పడింది. విమానాల రద్దు, ఆలస్యంపై ఇప్పటికే క్షమాపణలు చెప్పిన ఇండిగో యాజమాన్యం 48 గంటల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. విమానాల రద్దుపై ఇండిగో సంస్థను డీజీసీఏ వివరణ కోరింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబైలతో పాటు పలు విమానాశ్రయాల్లో మంగళ, బుధవారాల్లో ఇండిగో సర్వీసులు రద్దు కావడం, ప్రయాణికులు ఆ సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో విమానాల రద్దు, ఆలస్యంపై ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత 2 రోజులు ఇండిగో ఫ్లైట్స్ లో పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఫ్లైట్ పూర్తిగా నిలిపివేశాము, రద్దు చేశామన్న ఒక విషయాన్ని కూడా ఆన్లైన్ ద్వారా లేదా ఫిజికల్ గా మెసేజ్లు కూడా పెట్టకపోవడంతో ఈ రోజు ఈ పరిస్థితికి దారితీసింది అంటూ ప్రయాణికులందరూ కూడా రోజువారీగా 2 రోజుల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. టెక్నికల్ సమస్యతో దాదాపు 2000 ఫ్లైట్స్ నిలిచిపోయాయని ప్రయాణికులంతా గోల చేసిన 48 గంటల తర్వాత ఇండిగో సంస్థ దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. శబరిమల వెళ్లేటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు కూడా ఈ తిప్పలు తప్పలేదు. దాంతో పాటు విదేశాల నుంచి భారతదేశానికి, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేటువంటి ప్రయాణికులకు, ఇక్కడ నుంచి వేరే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు సైతం ఈ 2 రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందన్న ఒక విషయం పైన ఇండిగో సంస్థ ఇప్పుడు క్షమాపణలు కోరుతూ దేని కారణంగా ఇవన్నీ డిలే అయ్యాయన్న ఒక వివరాలు కూడా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇండిగో విమానాలు ఆగిపోవడంతో అనేక ఇబ్బందులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇండిగో సంస్థ ఒక క్లారిటీ ఇస్తూ టెక్నికల్ మెయింటెనెన్స్ సమస్యలు, ఎయిర్పోర్ట్ లో రద్దీ కారణంగా 2 రోజుల పాటు మా సర్వీసుల్లో అంతరాయం తలెత్తాయి, ఎటువంటి ఆటంకం లేకుండా సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాము, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రీఫండ్ చేస్తామంటూ కూడా ఇండిగో సంస్థ ఈ క్లారిటీ ఇచ్చినప్పటికీ తీరా ఎయిర్పోర్ట్ కి చేరుకొని మరి సేపట్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండింగ్ అవుతున్నటువంటి క్రమంలోనే ఈ మెసేజ్లు పెట్టడంపై మాత్రం ఇండిగో సంస్థ పైన ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి. దాదాపు 1232 ఫ్లైట్స్ రద్దవడము, సిబ్బంది కొరతతో 755 విమానాలు, ఎయిర్ స్పేస్ పరిమితులతో 258 విమానాలు, ఏటీసీ సిస్టమ్ వైఫల్యంతో 92 విమానాలు రద్దు చేశామంటూ కూడా ప్రకటించి కొత్త ఎఫ్టీటీఎల్ నిబంధనల్లో తీవ్రమైనటువంటి పైలట్ కొరత ఏర్పడింది. విమానాల రద్దు, ఆలస్యంపై ఇప్పటికే క్షమాపణలు చెప్పిన ఇండిగో యాజమాన్యం 48 గంటల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొస్తామంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పటికీ కూడా ఇండిగో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు కొంత గందరగోళ పరిస్థితి. ఆ ఫ్లైట్ నిజంగానే కదులుతుందా, అక్కడ నుంచి వేరే ప్రాంతానికి చేరుకుంటామా లేదా, అసలు ఫ్లైట్ ఈ టైంకి షెడ్యూల్ ప్రకారంగా ఉందా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాబట్టి ఇండిగో ఇస్తున్నటువంటి సేవల పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేయడము, అసంతృప్తిగా ఉండడంతో ఎవరు కూడా ఇండిగో ఫ్లైట్స్ ని నమ్ముకొని ప్రయాణాలు చేయకండి అంటూ మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇంకా ఈ ఆందోళన కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. స్పందన అంటే ఏంటి, ఇండిగో విమానాలు పూర్తి స్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఏంటి? అంటే టెక్నికల్ సమస్యలే కారణమా, ఇంకేదైనా కారణాలు? అఫీషియల్ గా వారు చెప్పేటువంటి ప్రకారంగా టెక్నికల్
పైలట్స్ లేని సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రాబ్లం అంటా ఉన్నారు. కానీ బయట జరుగుతున్నటువంటి చర్చ ఇండిగో సంస్థ ఇప్పటి వరకు ఉద్యోగులకు సరైనటువంటి శాలరీలు పే చేయకపోవడము, వాళ్ళ డ్యూటీకి సరిగ్గా రాకపోవడం కారణంగానే వాళ్ళు స్ట్రైక్ ఆఫ్ ఒక పద్ధతిలో కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయం బయటికి పొక్కితే తమ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందని ఇండిగో ఈ రకంగా దాన్ని కవర్ చేసి టెక్నికల్ ఇష్యూ అని, పైలట్స్ లేక కొంతమంది అని, విధి విధానాలు మారిన తర్వాత సిస్టమ్ లో కొన్ని అనుగుణంగా పనిచేయలేకపోతా ఉన్నాం అంటూ కూడా కవర్ చేసుకునేటువంటి దిశగా ఈ మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఇండిగోలో శాలరీస్ కొరత ఉండడం కారణంగా ఈ లోపాలని బయటికి తెలియజేయకుండా తగి జాగ్రత్తలు తీసుకొని ఇలా కవర్ చేస్తా ఉన్నారు. ఇండిగో ప్రయాణాలు పూర్తిగా నిలిపివేసుకొని వేరే సంస్థకు షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి మీరు మూవ్ అయితే బెటర్ అంటూ మాత్రం వారు ఇండిగో ద్వారా మోసపోయి ఇండిగో ద్వారా ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి వారు సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి ప్రచారాన్ని చేసుకొని ఇండిగానైతే తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనబడుతోంది. అంటే రవితేజ, పైలట్స్ కొరత అని చెప్తున్నారు, సిబ్బంది కొరతతో 755 ఫ్లైట్స్ రద్దయినట్టు చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద స్థాయిలో సిబ్బంది సమస్య ఎలా వచ్చింది? ముందస్తు ప్రణాళిక ఏం లేదా? 1232 ఫ్లైట్స్ రద్దవడము, సిబ్బంది కొరతతో దాదాపు 755 విమానాలు, ఎయిర్ స్పేస్ పరిమితితో 258 విమానాలు, ఏటీసీ సిస్టమ్ వైఫల్యంతో 92 విమానాలు రద్దవుతాయని లెక్కలు చెప్తా ఉన్నారే తప్ప ఈ విషయాన్ని మీరు ఈ ప్రాబ్లం ఏర్పడితే అన్ని సంస్థల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రాబ్లం ఫేస్ అవ్వాలి. కానీ ఒక ఇండిగోలో మాత్రమే ఈ సమస్యలు రావడంపై చూస్తూ ఉంటుంటే వీరి అంతర్గత విషయాలని వీళ్ళు సాల్వ్ చేసుకోకపోవడంతో ఆ జీతాల విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ విషయంలో కానీ, వారికి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ సరిగ్గా వీళ్ళు వారికి ఆ బెనిఫిట్స్ అందించకపోవడంతో వారందరూ కూడా స్ట్రైక్ ఆఫ్ చేసి ఉద్యోగాలకు విధులకు దూరంగా ఉండడంతో ఈ సమస్య ఏర్పడిందనే ప్రచారం అయితే సాగుతా ఉంది. ఒకవేళ పైలట్ కొరత, కొత్త విధి విధానాలు అయితే ఇతర సంస్థలు కూడా ఆ సమస్య రావాలి. కానీ ఇండిగోకి మాత్రమే ఈ సమస్య రావడంపై మాత్రం కొన్ని అనుమానాలు ఉండడంతో కస్టమర్లు తీవ్ర స్థాయిలో ఇండిగో పైన మండిపడుతూ వారికి ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కి, ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ కి ఆ వివరాలు అందజేస్తూ వారంతల వాళ్ళే నెటిజన్స్ అంతా కూడా ఇండిగో ప్రయాణాన్ని నమ్ముకోండి అంటూ కూడా విపరీతమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఇది సాధారణ స్థితికి వస్తుంది, మళ్ళీ ఈ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఎలాంటి కొత్త పద్ధతితో ఎందుకు ముందుకు వెళ్తుంది, ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతా ఉంది అనేది మాత్రం ప్రయాణికులు ఎదురు చూస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.